నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను రుణగ్రస్తులను చేసి జగన్ మోసం చేశారన్న మంత్రి నిమ్మల. 90% పూర్తయిన గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి 5,000 కోట్ల రూపాయలు మళ్లించారని ధ్వజం. గత 5 ఏళ్లు ఉద్యోగులకు జగన్ చేసిన గాయాలు ఇంకా మానలేదు. విమర్శలు గుప్పించిన ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న వైసీపీ నేతలు. విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం చేస్తుందని మండిపాటు. తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ. సర్వాలంకార భూషితుడై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామి. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను రుణగ్రస్తులను చేసి జగన్ మోసం చేశారని టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన టిడ్కో గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి 5,000 కోట్ల రూపాయలను మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోట్లాది రూపాయలు జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి, కూటమి నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం, గౌడ సెట్టిబల్చ భవనం, ముస్లిం షాదిఖానా, టిడ్కో గృహాలు, కాలువపై బ్రిడ్జి, ప్రభుత్వ ఆసుపత్రి భవనం, పార్కులు, ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. టిడ్కో గృహాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పూర్తవగానే మిగిలిన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అంబేద్కర్ భవనం, గౌడ సెట్టిబల్జ భవనం, ముస్లిం సాధికాన అభివృద్ధి పనుల వైపు గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు కన్నెత్తి చూడలేదన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కూడా వీలు లేనటువంటి శ్మశాన వాటిని ఒక సుందర వనంగా, కైలాసవనంగా మనం తీర్చిదిద్ది గత 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ కూడా లేనటువంటి స్థితిలో మళ్లీ ఆ రిపేర్ వర్క్లన్నీ కూడా ఇవాళ పురోభివృద్ధిలో చేసుకుంటుంది. ఏదైతే చెత్త టన్నులు కొలిది పెరిగిపోయి ఉంటే మళ్ళీ డంపింగ్ యార్డ్ నుంచి మళ్ళీ ఆ చెత్తని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఆ యొక్క పనులు చురుకుగా మరొక పక్కన చేసుకుంటారు. అదేవిధంగా ఏదైతే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ సంబంధించి లైటింగ్ కానీ, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కానీ, ఆ ఏవైతే బ్యాలెన్స్ వర్క్ 5 సంవత్సరాల్లో కనీసం జిల్లి గవ్వ కూడా పెట్టలేదు, మళ్ళీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం చూస్తూ ఉన్నాం కొన్నాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం 5 సంవత్సరాల్లో దీన్ని విధ్వంసం చేశారు. మళ్లీ ఈ రోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ గారి యొక్క సహకారంతో 5 కోట్ల రూపాయలు, మన టూరిజం సహకారంతో మళ్లీ 3 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకొచ్చి మళ్లీ టెండర్లు పిలిచి మళ్లీ ఈ యొక్క కొన్నాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని కూడా పట్టాలు ఎక్కించి త్వరితగతిన ఇది పూర్తి చేసే విధంగా లక్ష్యాన్ని ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుడు ఒక్కొక్కరి పేరు మీద అక్షరాల 3,85,000 రూపాయలు, అంటే ఈ రోజు వడ్డీతో కలిపి అది 5 లక్షలు 6 లక్షల రూపాయలకి చేరుకునేటువంటి పరిస్థితి. వాళ్ళని ఆ రోజు బలవంతంగా బ్యాంకులకు తీసుకెళ్లి మరి ఈవేళ ఆ సంతకాలు పెట్టకపోతే మీ ఇళ్లను వేరే వాళ్ళకి మార్చేస్తామని బెదిరించి
మరి ఆ రోజు లబ్ధిదారులందరూ కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 3,85,000 వడ్డీతో 5 లక్షల రూపాయలు. ఆ రకంగా మన పాలకొల్లు ఎన్టీఆర్ టిట్కోళ్ల దగ్గర 160 కోట్ల రూపాయలు మనొక్క పాలకొల్లులోనే ఏదైతే తాకట్లు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు ఈ రకంగా మనం కట్టిన ఇళ్లను బ్యాంకులు తాకట్టు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి. అంటే కొన్ని నిధులు అక్కడ ఉన్నాయా బ్యాంకులు అని అంటే చాలా ఆశ్చర్యం. మరి 5,000 కోట్ల రూపాయలు అక్కడ టిట్కో అకౌంట్ లేవు. సరే, తీసుకున్నటువంటి అమౌంట్లు కొన్ని టిట్కో ఇళ్ళకి ఎక్కడైనా ఖర్చు పెట్టారా అని చూస్తే గత 5 సంవత్సరాల్లో, నేను చెప్పడం కాదు మీరే చూశారు, ఎక్కడా కూడా ఒక అరబస్తా సిమెంట్ 5 సంవత్సరాలు పెట్టేటువంటి పని లేదు. మరి ఖచ్చితంగా ఎవరైతే పాపం మోసం దగా ఎవరైతే ఆ రోజు బ్యాంకులకు వెళ్లి వాటి మాటలన్నీ సంతకాలు అయి పెట్టారో సో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎవరైతే గత పాలనలో పాపం బ్యాంకులకి తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి టైంలో మోసపోయి దగా పడ్డారో పాపం వాళ్ళు కూడా ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళు కూడా పేదవాళ్లే, కష్టవాళ్లే, అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనే దాని మీద కూడా దృష్టి కూడా. గత 5 ఏళ్లు ఉద్యోగులకు జగన్ చేసిన గాయాలు ఇంకా మానలేదని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయిపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఉపాధ్యాయులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇచ్చిందని, జగన్ దాన్ని 21%కి తగ్గించారని, ఉద్యోగుల పీఎఫ్ నిధులను దోచుకున్న చరిత్ర జగన్దే అని విమర్శించారు. ఉద్యోగ సంఘ నాయకుడు కేఆర్ సూర్యనారాయణను చంపేస్తామని బెదిరించి రాష్ట్రం వదిలిపోయేలా చేశారని, కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను నడిరోడ్డుపై చేతులు విరిచి ఈడ్చుకుంటూ వెళ్లారని, అలాంటి జగన్ కు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. ఏదో ట్వీట్ వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయని ప్రయత్నించే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సడన్గా ఉద్యోగుల మీద అతి ప్రేమ వచ్చేసింది, మమకారం వచ్చేసింది. ఎప్పుడు లేనంత ప్రేమ కురిపించేశారు ఆయన. ఉద్యోగుల గురించి తెగ బాధపడిపోయారు. అయ్యయ్యో వాళ్ళు ఏమైపోతున్నారో అని ఆయనకి పాతవన్నీ మర్చిపోయి తెగ బాధపడిపోయారు. కన్నీళ్ళు పెట్టేసుకున్నారు పాపం. ఉద్యోగుల మీద తెగ హైరాణ పడిపోయారు. ఒక ట్వీట్ కూడా పెట్టేశారు, మీరేం చేస్తున్నారు చంద్రబాబు, అది మేము ఉన్నప్పుడు ఏం చేశాను తెలుసా అని. ఏం చేశాము అన్నది ఆయన మర్చిపోయారు, కానీ ఉద్యోగులు మర్చిపోలేదు. ఎంత రాచి రంపాన పెట్టారో ఉద్యోగులు మర్చిపోలేదు. నీళ్ళు పెట్టుకున్నారో అప్పట్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. ఒక ఆఫీసరు మన ఇంటికి వచ్చి, ప్రవీణ్ ప్రకాష్ అనే ఆఫీసర్ మన ఉద్యోగుల ఇళ్ళకు వచ్చి, టీచర్ల ఇళ్ళకు వచ్చి చేసిన రాద్ధాంతాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం యాజ్ యూజువల్ ఏదేదో జరిగిపోతుంది అంటూ కన్ఫ్యూజ్ చేయడానికి బ్రహ్మాండంగా పాపం చాలా బాధపడిపోయారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడడం ఎలా ఉంటుందంటే, అందరి ముందు 100 ఎలుకల్ని తిన్న పిల్లి మూతుచ్చుకొని నేను పచ్చి శాకాహారిని అని చెప్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాలు చేసిన దురాఘాతాలన్నీ, దుశ్చర్యలన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో నేను పచ్చి శాకాహారిని, అసలు నాకు మాంసాహారం అంటేనే తెలీదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు అంటే ఎలా ఉంటుందో. మాంసాహారం తినడం తప్పు కాదు, కానీ నేను పచ్చి శాకాహారిని అని చెప్పడం మాత్రం తప్పే. ఎందుకంటే ముసలి కన్నీళ్ళు కార్చడం అనేది ఉద్యోగులను ఎగతాళి చేసినట్టుంది. మీరు చేసిందంతా చేసిన దుశ్చర్యలు, దుర్నీతి పనులు, రకరకాల ఈ పనులు. సో జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 10-15 క్వశ్చన్లు ఉన్నాయండి. మీరు మరీ దిస్ ఈజ్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్ అని అనకుండా ఈ 15 క్వశ్చన్లు విని ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్తే కూడా చాలు. ఒక్కొక్క క్వశ్చన్కి అదేంది 15 క్వశ్చన్లో ఒకటి కూడా జవాబు చెప్పలేనా, ఎంత లెంతీ క్వశ్చన్ అయితే మాత్రం అంటారేమో. బట్ ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్పినా కూడా విల్ బీ హ్యాపీ. ఓకే, చంద్రబాబు గారు 2014లో వచ్చిన తర్వాత 43% పీఆర్సీ ఇచ్చారు, మీరు 21% ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడన్నా ఐఆర్ కంటే తక్కువ పీఆర్సీ ఇస్తారా? ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్, మీకు తెలియదేమో. ఇంటర్మ్ రిలీఫ్ అంటే మధ్యంతర భృతి. ఇచ్చే ముందు పూర్తిగా ఇవ్వలేము, ప్రతిదానికి ఇది తీసుకోండి, మొత్తం వచ్చిన తర్వాత ఇది టోటల్లో నుంచి దీన్ని మైనస్ చేసి మిగతా ఇస్తామంటారు. అంటే మధ్యంతర భృతి కంటే తుది భృతి, ఇంటర్మ్ రిలీఫ్ కంటే ఫైనల్ రిలీఫ్ తక్కువ ఉండడం ఉద్యోగులు మీ ప్రభుత్వంలోనే చవి చూశారు. ఇప్పుడు మీరేదో ఉద్యోగుల గురించి తగ్గ బాధపడిపోతారు. ఈ బాధ ఇప్పుడు మీరు పడుతున్న ట్వీట్లలో పడుతుండే బాధ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పడుంటే బాగుండేది కదా. పాపం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. మేము 43% ఇస్తే మీరు దేనికి 21% ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఇచ్చి వాళ్ళని మీరు ఉద్యోగులందరినీ సంతోషపరిచి ఉండొచ్చు కదా.
మీరెందుకు ఇవ్వలేకపోయారు? అంత ఈ వాళ్ళు చూపించే ప్రేమ ఆ రోజు ఎందుకు లేదు మీకు? ఎందుకంటే మీకు నిజంగా ఉద్యోగుల మీద ప్రేమ లేదు కాబట్టి. ఒక్కో యూనియన్ నాయకుడిని జైళ్ళలో వేసి ఎందరు టీచర్ల ఇళ్లల్లో, రాజకీయ నాయకులలో ముందస్తు అరెస్టు కోసం పోలీసులు పెడతారే ఆ టైప్లో టీచర్ల ఇళ్లలో పోలీసులు పెట్టిన సంఘటనలు మీరు మర్చిపోయారా? కురుపం గిరిజన గురుకుల పాఠశాలలో బాలికలు కలుషిత నీరు, ఆహారం వల్లే హెపటైటిస్ బారిన పడ్డారని, ప్రభుత్వ పాఠశాలలో రక్షిత నీటితో పాటు కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేతలు మండిపడ్డారు. విశాఖ కేజీహెచ్లో హెపటైటిస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాలికలను అరకు ఎంపీ తనూజా రాణి, మాజీ మంత్రులు పుష్ప శ్రీవాణి, సిదిరి అప్పలరాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 2 విద్యార్థినులు చనిపోయారని, ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని మండిపడ్డారు. జగన్ హయాంలో విద్యారంగంలో అమ్మఒడి, నాడు నేడు ద్వారా గొప్ప సంస్కరణలు చేసి పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్స్తో సహా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తే కూటమి ప్రభుత్వం పూర్తిగా విద్యా వైద్య రంగాలు నిర్వహణ చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లోని కురుపం గురుకుల పాఠశాలలోని నుండి అడ్మిట్ అయిన బాలికలను చూసి పరామర్శిద్దామని చెప్పి మాజీ మంత్రివర్యులు అలానే మాజీ డిప్యూటీ సీఎం గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే దాదాపు 170 మంది గిరిజన బాలికలు ఇలా హెపటైటిస్ ఏ వైరస్ వల్ల, జాండీస్ వల్ల సఫర్ అవ్వడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. అయితే దీనికి కారణం వాటర్ కంటామినేషన్ విత్ ఫీకల్ మ్యాటర్, అంటే తాగునీటిలోని మలం కలిసిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ లో తెలిసింది. ఇది ఎంత దారుణం! పిల్లలు చదువుకుందామని వెళ్తే బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా తాగే నీటిలో మలం కలవడం అన్నది నిజంగా దురదృష్టకరం. అయితే ఇది ఎందుకు జరిగింది? ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు 1.5 సంవత్సరం వ్యవధిలో ఆర్ఓ ప్లాంట్స్లోని ఫిల్టర్స్ని క్లీన్ చేయకపోవడం, ఎప్పటికప్పుడు వాటర్ టెస్టింగ్ చేయకపోవడం, బ్యాక్టీరియల్ కౌంట్ ఎంత ఉందో వాటర్ టెస్టింగ్ చేయకపోవడం, బేసిక్గా పల్లెల్లోని విలేజెస్లోని వాటర్ క్లోరినేషన్ జరుగుతుంది, అది కూడా చెయ్యకపోవడం వల్లే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతమందికి ఒకేసారి హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అవడం చరిత్రలో ఇదే మొదటిసారి. అది కూడా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవ్వడం దురదృష్టకరం. ఈరోజు హెపటైటిస్ ఏ అనేది వాటర్లో మలం అనేది కలుషితం అవ్వడం, ఈ కారణం చేత హెపటైటిస్ ఏ అనేది సంక్రమిస్తుంది. అంటే ఆ విద్యా సంస్థలో పిల్లలకి సురక్షితమైనటువంటి మంచినీరు అందించలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏదైతే ఈ బ్యాక్టీరియా అనేది ఈ వైరస్ అనేది వాటర్లో చేరడం జరిగిందో, కలుషితం అవ్వడం జరిగిందో, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాళ్ళు క్లోరినేషన్ చేసుంటే ఖచ్చితంగా ఆ వైరస్ చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంది. సుమారుగా ఒక 77 మంది కేజీహెచ్లో అడ్మిట్ కావడం, బై అండ్ లార్జ్ ఇప్పటికే ఒక 140 మంది వరకు అదే స్కూల్లో ఇన్ఫెక్షన్ వచ్చి వివిధ రకాల సెంటర్స్లో ట్రీట్మెంట్ పొందుతూ 2 పిల్లలు చనిపోవడం, మరి అలానే మరొక కుర్రవాడు నిన్న పార్వతీపురం గుమ్మలక్ష్మీపురం దగ్గర సేమ్ మేబీ వైరల్ హెపటైటిస్తోనే చనిపోవటం. వచ్చారు, చూశారు. వాళ్ళు చెప్పినటువంటి మాట మన అందరం ఒకసారి మార్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత సక్రమంగా లేకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఈ వ్యక్తికి హెల్త్ మినిస్టర్ ఇవ్వడం. ఈ గిరిజనులకు పట్టినటువంటి శాపం కారణమే ఆవిడ గిరిజన శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం. మీరు అసలు మనుషులేనా? మీకు అసలు సెన్సిబిలిటీ ఉందా? మీరు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? వైరల్ హెపటైటిస్ అవుట్ బ్రేక్ అని తెలుస్తుంది, ఒక ఎపిడమిక్ అని తెలుస్తుంది. ఓ పర్టికులర్ స్కూల్లో 600 మంది పైగా పిల్లలుంటే సుమారుగా 200 మంది పైగా ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుస్తుంది. సింపుల్గా వచ్చి వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత లేదని చెప్తారా? బుర్రబుద్ధి ఉందా? వైరల్ హెపటైటిస్ ఎందువల్ల వస్తుందో తెలీదా మీకు? ఏం జరుగుతుందండి ఈ గవర్నమెంట్లో? వ్యాక్సినేషన్ చేయలేరండి.
ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వలేరండి. ఇంత వివక్ష అండి గిరిజనులు అంటే, ఇంత అన్యాయం అండి ఇది. అనేక అంశాలు సియోమోటోగా తీసుకుంటూ ఉంటాయి. సియోమోటోగా తీసుకోవాలి, ఇది ఎంక్వైరీ చేయాలి, ఇది కమిషన్ వేయాలి, ఇది బాధ్యులైనటువంటి డిపార్ట్మెంట్స్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఈ ప్రభుత్వంలో ప్రజల మాన ప్రాణాలకి రక్షణ లేదని అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.